జరిగిందా లేదా, అసలు దీంట్లో వాస్తవం ఏంటి అనేది ఒక అందరికీ తెలిసిందే. సంక్షిప్తంగా ఒక్క మాట చెప్పేసేయండి అసలు ఏంటి పోలవరం విషయంలో. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది 194 పాయింట్ టీఎంసీల కెపాసిటీతో కట్టే ప్రాజెక్ట్ అండి. దీంట్లో డెడ్ స్టోరేజ్ 119, లైవ్ స్టోరేజ్ 75 టీఎంసీలు. జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఇది, నేషనల్ ప్రాజెక్టు. 75 టీఎంసీలు మాత్రమే లైవ్ స్టోరేజ్. 135 అడుగులు ఇది దాటితేనే కాలువల్లోకి ఫుల్ స్థాయిలో వెళ్తుంది, లైవ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది 960 మెగావాట్ల పవర్ ఉత్పత్తి అవుతుంది. అది ఎప్పుడు పీక్ లో ఎక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఫుల్గా రావాలంటే 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టాలి, దానికి ప్రవాహం అవుతుంటే. దీంతో పాటు 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, ఇప్పుడు కొత్తగా మన చంద్రపూడి అన్నీ కలిపి మొత్తం కలిపి స్టెబిలేషన్ అన్నీ కలిపి దాదాపు 40 లక్షల ఎకరాలకు లాభం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. దీంతో పాటు దీంట్లో వచ్చే మిగిలిన నీటితో పాటు నికర జలాల మిగతా ప్రాజెక్టులకు 45 టీఎంసీలు అలర్ట్ చేసుకోవచ్చు. అందువలన అది డెఫినెట్గా అక్కడ కర్నూలుకు కానీ మిగతా ప్రాజెక్టులు కానీ తెలుగు గంగకు కానీ, అలాగే కొంత బీమా తప్పితే ఇంకోటి లేదు, ఇంకొక 510 టీఎంసీ తెలంగాణలో ఉన్న మహబూబ్నగర్ కానీ ఏముందండి, తెలుగు జాతి బిడ్డలే అందరూ ఎలాట్ చేసుకునే పరిస్థితి ఉందండి ఆ ప్రాజెక్టులో. అట్లాంటిది వాళ్ళు ఒకసారి చెప్తున్నాను, దీన్ని అత్యంత కుట్రపూరితంగా క్రితంసారి గవర్నమెంట్లు ఉండగా నరకయాతన పెట్టారని నా భావన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉండగా దీన్ని ఒక పరిమితం చేసేద్దాం, 135 అడుగులకే నీళ్ళు దాన్ని చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశం ప్రకారం ఆ రోజు నేను దేవినేని ఉమా గారు ఆయన కూడా కొంత ఫైట్ చేశారు. 130 అడుగులకి పెట్టేసి అంతకే దానికి బ్యారేజ్ కింద చేసేస్తారు, లైవ్ స్టోరేజ్ ఉండదు. ఇంకా పవర్ పాయింట్ 900 కాదు 50 మెగావాట్లు వస్తుంది, అది మనం ఎదురు పెట్టాలి ఎత్తుపోతలకు. ఇంకా ఇది చేద్దామంటే ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఇలా కొండ ఉంది, ఈ కింద వరకు నిర్వాసితుల వరకు చేస్తున్నారంట, ఈ పైన చేయకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, చేసి తీరాల్సిందే. అది కూడా ఇప్పుడు భయంకరమైన కుట్ర కోణానికి తెలియజేశారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు అంటే మాట్లాడుకుని, లేకపోతే ఏదైతే దువ్వాడి శ్రీనివాస్ గారితో లేకపోతే రాజ్ తరుణ్ గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు అనుకోండి, కానీ జరిగేది ఇది ఆలోచించండి. భావితరాలకు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఏం చేశారంటే 2 విభాగాల కింద చేద్దామని చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా నేను 12,911 కోట్లు కేటాయించాము, అది కూడా డయాఫ్రమ్ వాళ్ళు పోయింది కాబట్టి దానికి కూడా ఇస్తున్నాము, మీరు దీని మీద సంతకం ఒప్పుకోండి అంటే ఆ రోజు ఎర్నేని నాగేంద్రనాథ్ గారు చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలా అయితే చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు అని చెప్పి, అంటే గౌరవ అని చెప్పుంటే, మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదండి. సంతకం పెట్టి నేను అంతే నిధులు నాకు మిగతాది నా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం అని పెట్టలేదు. దాంతో ఏం జరిగిందంటే, సరే ఏదైనా కానీ ఆయన ఏం చేస్తే నాకు లోటుపత్తి ఎత్తేసాం కదా, నాకు లోటుపత్తి ఇవ్వండి అంటే క్రితం సంవత్సరం 2023 జూన్లో 10,460 కోట్ల రూపాయలు లోటుపత్తి 2 రోజులు రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, మా రాష్ట్రానికి వచ్చింది. అది వేరే అకౌంట్ పక్కన పెడదాం. ఈ 12,900 కోట్లు తీసుకోలేదు, అప్పుడే శాంక్షన్ అయి ఉంది. ఇప్పుడు కొత్త తెరని తీసి రామానాయుడు గారు పాప మంచి అని తెలియదండి, అని తెలుసంటే నేను చర్చి పెడతాను. ఆయన ఏం కాగితం మీద రాశారో, ఇవాళ కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్లో ఏం వేశారో, వచ్చే 200 సంవత్సరాలకు ఎలా అన్యాయం జరిగిందో నేను చర్చి పెడతాను, ఛాలెంజ్ చేస్తున్నాను. అంతర్జాతీయ నిపుణులు జాతీయ నిపుణులు పిలిపించండి, ఎంత నష్టం జరిగిందో చూపిస్తాను. ఆయన కాదు, ఎవరు మాట విన్నారో సరే 299 టీమ్స్ ఫైట్ దాని గురించి మాట్లాడుకుందాం సబ్జెక్ట్గా. ఆయన వ్యక్తిగతంగా గౌరవిస్తాను, మా ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి, కానీ ఆయన ఎవరు మాటలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. సరే కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. దీంట్లో ఈయన ఢిల్లీ వెళ్ళి మరి ఇంచేత ఎవరు సంతకం పెట్టించారో తెలియదు. హౌ ఫార్ ఇట్ ఇస్ టు, ఎందుకు సీక్రెట్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంటే 2 భాగాలకు రాష్ట్ర ప్రక్రియ మేము 12,900 కోట్లు ఎప్పుడో శాంక్షన్ చేసి 6 నిమిషాలు ఇచ్చేస్తారండి. దీనికోసం ఇస్తాము. మిగతా ఏదైతే స్టేజ్ ఏదైతే మిగతా రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ నిర్వాసితులు చేయాలో అక్కర్లేదనే ప్రాతిపదిక తలకాయ ఉంచి బానిసలాగా సంతకం పెట్టించారా లేదా మీరు ఆమోదం తెలిపారా లేదా చెప్పమని అడుగుతున్నాను మిమ్మల్ని. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయలకి టెక్నికల్ అడ్వైజర్ కమిటీ ఆమోదం పొందింది 2016లో. 16 లెక్కల ప్రకారం 17 తారీఖున 2017లో. అప్పుడు 2013-14 నాటికి 16,000 కోట్లు అది పెరిగిపోయింది. అంటే 13 చట్టం వచ్చిన తర్వాత పెరిగింది. ఇవాళ 2017 నాటికే 55,000 కోట్లు అంటే 2024 నాటికి ఎంత దాని మీద ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం ఇవాళ 22,000 చిల్లర. అందులో 5,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం వచ్చింది. సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ 100 కోట్లు 50 కోట్లు 17,000 కోట్ల రూపాయలు చిల్లరండి. ఇవాళ దాన్ని పూర్తి అవడానికి ఇంకొక దాదాపు 55,000-60,000 కోట్లు రావాలి.
ఇవాళ 12,900 కోట్లు ఇచ్చి ఇంకో 1000 కోట్లు ఇస్తాను స్టేట్లు తద్దుకుని వెళ్ళిపో అని చెప్పే పరిస్థితి వస్తే ఇవాళ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ని డ్యామ్ కింద కేవలం డ్యామ్ కింద ఇవాళ మాట్లాడే అంటే నీళ్ళు నిలబెట్టేది. ఇవాళ గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడితే 2028కి నీళ్ళు ఇస్తారు. ఏమండి నేను ఒకటి అడుగుతాను, ప్రాజెక్టులో నీళ్ళు ఇవ్వటం ఏంటండి? ఆల్రెడీ స్పిల్వే కట్టేశారు. అది ఒకళ్ళు విచిత్రం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు మీరు పూర్తి స్థాయిలో కట్టట్లేదు, కడతాం చూసుకో అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయటం. ఎవరో ఒకవైపేమో అనిల్ కుమార్ యాదవ్ గారు, అప్పుడేమో ఉమామహేశ్వర గారు, ఆ తర్వాత రాంబాబు గారు. ఇప్పుడు కూడా మేము కట్టి చూస్తాం. ఎవడు అది తగ్గించి కడతానికి మీకు హక్కే లేదు. ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్, అది నీళ్లు నిలబెట్టారా లేదా, రిహాబిలేషన్ అయిందా ఇది చెప్పడం మాత్రం బోగస్, నమ్మక ద్రోహం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు కొంతమంది. నేను స్పష్టంగా అడుగుతున్నాను, మీరు ప్రాజెక్ట్ కంప్లీషన్ అంటే రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేసి 150 అడుగులు ఎత్తు నీళ్లు పెట్టి 2 కాలువలకి కాంటూర్ ద్వారా అంటే గురుత్వాకర్షణ ద్వారా నీళ్లు పంపించడం అనేది 960 మెగావాట్లు వస్తుందా లేదా అనేది ముఖ్యము. మీరు అది మానేసి మేము డ్యామ్ కడతారు, ఆల్రెడీ కట్టేశారు, ఓన్లీ రాతి మట్టి కట్టడం కట్టాలి, ఆల్రెడీ స్పిల్వే ఇవన్నీ కూడా అయిపోయినాయి, గేట్లు అన్నీ మీరు అయిపోయినాయి. ఇప్పుడు పెట్టాల్సింది ఏంటంటే రాతి మట్టి కట్టడం, డయాఫ్రమ్ వల్ల ఆ రాతి మట్టి కట్టడం కూడా మీరు ఖచ్చితంగా 154 అంటే కొంచెం ఎత్తుగా కడతారు, 150 నీళ్ళు నిలబెట్టి కట్టి తీరాల్సిందే. మీ ప్రాజెక్టులకు అనుమతి వచ్చిందే అంతా 1980లో యాక్సెప్ట్ అయింది. అది ఒడిస్సా, ఆ రోజు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఎత్తు తగ్గడం ప్రాజెక్ట్ అవుతుంది. నీళ్లు తగ్గించేస్తున్న విషయం ప్రజలకు చెప్పకుండా నయవంచిన నమ్మకద్రోహం చేయబోతున్నారు. ఆ రిహాబిలేషన్ లేకుండా ఇంకోటి బయలుదేరింది. ఆదాని గారి పార్టీ వాళ్ళు ఇంకోటి బయటపెట్టారు. వాళ్ళ మనుషులు పంపించారు, స్లీపర్ సెల్స్ని ఆంధ్రప్రదేశ్లోకి పంపించి మన నోటితో మన ఏళ్ళతో మన కళ్ళే పొడిపించేస్తారు, ఏళ్ళతో మాట్లాడిస్తున్నారు. పాపం మోడీ గారికి అది పాపం ఫీల్ అవుతారు. రిహాబిలేషన్ చాలా డబ్బులు అవుతాయి కదా, మనం కావాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొల్లోడు కొట్టి వీళ్ళకి సెస్ చేసి ఒక్కొక్కరిని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆ రెండో రిహాబిలేషన్ పాపం ఏమైపోతారు ఆ మనుషులు, మన ఏళ్లతో పొల్లోడు కొట్టి కట్టిద్దాం అంటున్నారు. దీనికి మోడీ గారు ఆమోదం తీసుకుంటారంట. మోడీ గారు కావాలని దుడ్డుగారు ఇస్తాడు బాగా పొల్లోడు కొట్టండి. అసలు ఏం మాట్లాడుతానండి రాష్ట్రంలో? ఎక్కడికి అసలు వాస్తవం మాట్లాడితే వినే పరిస్థితి లేదా? ఎంతమంది అంటారు? నేను అన్న చంద్రబాబు నాయుడు గారు స్ట్రైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పట్టినాం. నేను అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ జేడి లక్ష్మణ్ గారిని తప్పడతామా మేము? ఎందుకు? వాళ్ళు నిలబడి ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చండి జనాలకు. ఇంకా మనిషి అసలు రేపొద్దున ఏం జరగబోతుందంటే ఇది కట్టేసి మేము కట్టేసాము, మోడీ గారు రాజాదిరాజు రాజమార్తాండ దుష్టమార్తాండ బీజులు తీసుకొస్తారు. ఆయన వేసుకొచ్చి ఆయన చేతి మీద అయింది అయినా నమో నమో నమని 6 సార్లు భజని. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఆయనేమో ఎవరో మారవాడి గారు కంపెనీకి పెట్టారు, దానికి మైన్స్ అంట, దానికి ఇంకోటి అంట, దానికి సౌకర్యాలంట. స్టీల్ ప్లాంటు, కడప ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగంలో రావాలండి. మారవాడి గారి కంపెనీ వచ్చిన ఆ కాలుష్యాన్ని మేము ఎత్తిమే పెట్టుకుంటాం, మేము రాయితీలు ఇవ్వాలి. రైల్వే జోన్, అమ్మో అది రైల్వే జోన్ అంట. మరొకసారి చెప్తున్నాను, 4వ పాయింట్ చాలా మీకు ఇది మాత్రం తొందరగా. రైల్వే ఏదైతే మన రైల్వే జోన్ కావాలనేది విశాఖపట్నంలో దశాబ్దాల నాటి పోరాటం, బిఫోర్ బైఫర్కేషన్. ఆఖరికి ఎట్లా చేశారంటే పరిస్థితి, విశాఖపట్నం దాన్ని మన భువనేశ్వర్లో యాడ్ చేసి, భువనేశ్వర్ తెలుసు కదా, భువనేశ్వర్ వరకు జోన్ పెట్టి ఆ జోన్కి విశాఖపట్నాన్ని దాన్ని తగిలిచ్చారు. అందుకని విశాఖపట్నం రైల్వే డివిజన్ ఏదైతుందో డివిజన్లో వచ్చే ఫ్రైట్ మెజార్టీ 80-90% ఫ్రైట్ ఆదాయం ద్వారానే దానికి వస్తుంది. మోస్ట్ ప్రాఫిటబుల్ డివిజన్ కింద ఫేమస్. దాంట్లో విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం భాగంగా కొత్త వలస అనే ఊరుంది. కొత్త వలస నుంచి అక్కడ ఛత్తీస్గఢ్ కిరందాల వరకు లైన్ వేశారు, కేకే లైన్ అంటారు దాన్ని. ఈ కేకే లైన్లోనే వచ్చే 90% ఇన్కమ్ వస్తుంది దాంట్లో. ఈ కేకే లైన్ విశాఖపట్నంలో అంత విశాఖపట్నం టౌన్లో ఉన్నదాన్ని కూడా తీసుకెళ్లి ఒరిస్సాలో మేము జాయిన్ చేసుకుంటామని మేసం తిప్పి తొడగొట్టి ఒరిస్సా నాయకులు ఛాలెంజ్ చేశారు. ఇవిడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడేది అంటే గొర్రెలు ఉన్నాయని అనుకుంటున్నారేమో. గొర్రె నాయకులు ఉన్నారు, ప్రజలు గొర్రెలు కాదని, గొర్రె నాయకులు ఉన్నారు. తలకాయ ఏదో క్రికెట్ ఉపే నాయకులు. మీరు చాలాసార్లు గొర్రెలు చూడండి, ఒక గొర్రెలు వెళ్తా ఉందనుకోండి, ఒక కర్ర పెట్టండి. మీరు కావాలంటే ఊళ్ళో వాళ్ళందరూ ప్రయోగం చేయండి, గొర్రెలు చాలామంది చూస్తుంటారు. ఒక బారు కర్ర పెడితే ఆ గొర్రె అక్కడికి వచ్చిన తర్వాత అడ్డంగా అది గెంతుతుంది. మీరు 2 గొర్రెలు ఎందుకు కర్ర తీసేయండి, మొత్తం 100 గొర్రెలు అక్కడికి వచ్చి గెంతి వెళ్తాయి. అది గొర్రె మనస్తత్వం. ఇవాళ నేను బాధపడతా ఉన్నాను, ఆ కేకేలను తీసేశారు. నిజమండి, కేకేలను తీసేసి ఒకటి ఇస్తారు, ఇంకోటి కూడా చేస్తున్నారు. దీంట్లో విశాఖపట్నం రైల్వే డివిజన్ అనేది గత 100 సంవత్సరాల నుంచి డివిజన్ ఉంది. అక్కడ విశాఖపట్నం, విజయవాడ మిగతా అన్ని చోట్ల కంటే కూడా ఫ్రైట్ చాలా మీద రేక్ రోడ్స్ అన్ని అలాట్ చేయడం డివిజనల్ రైల్వే మేనేజర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి.
జోన్ అనేది అన్ని చోట్ల చూసుకుంటారు, డైలీ అక్కడ చూసుకోవాల్సింది. దాన్ని తీసుకు ఎత్తేసి విజయవాడలో వెళ్ళి పోండరా విజయవాడకి చేశారు. అంటే డివిజన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అది ఎప్పుడో ఈ జోన్లోకి బదలాయిస్తారు. ఆ బిల్డింగ్లో పాత పడిపోయిన 200 కోట్లతో కడదామని ఎప్పుడో ప్రణాళిక ఉందంట. అది ఇప్పుడు శంకుస్థాపన చేశారంట. బోల్డంత ల్యాండ్ ఉంది, జగన్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదంట. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మేయించారు వీళ్ళతో, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో దుమ్మేయించారు. అంటే ఒకళ్ళు తిట్టుకునేది, వీళ్ళు మాత్రం పైన కూర్చున్నారు. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర నమస్కారం పెట్టాలి, గుజరాతీ పాదుషాల నమస్కారం. ఇవాళ ఆఖరికి ఏం జరిగింది, ఆ బోల్డంత స్థలం ఉంది వాళ్ళకి. ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి వీళ్ళకి ఏంటండి జోన్ల కార్యాలయం అంటే 10,000 మంది పని చేస్తారా? పని చేసి 400-300 మంది చెప్తున్నానండి. దానికోసం ఆల్రెడీ డివిజన్ ఎత్తేసారు కదా, డివిజన్ కూడా ఎత్తేసారండి, అన్యాయం చేశారండి. ఇవాళ అది 10 ఏళ్ల తర్వాత సాకారం అయిందంటారు. మొత్తం కేకేలేని ఎత్తుకుపోయి 2000 మేము ఆమరణ దీక్షలో ఉన్నాం. 2019లో మోడీ గారు రావడానికి, విశాఖపట్నం రావడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఉన్నప్పుడు ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించింది. అక్కడ డాక్టర్స్ రావడం కాక కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల నుంచి కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు ఏదైనా నాకు పెద్ద మనిషి మాట్లాడండి, జీవితాంతం ఆయన బీజేపీలో ఉన్న పెద్ద మనిషి అయి ఉండొచ్చు, నేను జీవితాంతం నేను ఆయన పేరు చెప్పనండి, ఏమండి ఇప్పుడు తర్వాత రాదేమో అని చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు సందర్భంలో ఆ రోజు వచ్చిన వాళ్ళ ప్రకారం ఏదో ప్రమాణం జరిగేటట్టుంది, వాళ్ళు చనిపోతే ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో మేము నిరాహార దీక్షలో ఉండగా, అంతకుముందు మా ఒక్క రేట్ అంటలేదు, మా ఒక్క ఆఖరి 1% ఉంటుంది. కానీ అంతకుముందు ఎంతోమంది అక్కడ సత్యనారాయణమూర్తి గారు, ఈవెన్ అక్కడ వాసుపల్లి గణేష్ గారు, అలా అమర్నాథ్ గారు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కృషి చేశారండి. నాట్ ఎవరు తక్కువ కాదు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితిలో ఉన్న జోన్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2019లో. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 5.5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇవాళ పరిస్థితి ఏంటండి? ఇవాళ ఏంటి చెప్పండి నాకు పరిస్థితి. ఇవాళ దానికోసం మేము గిఫ్టా? ఏందండి గిఫ్ట్? రూపాయి ఖర్చు లేని దానికి రామ్ విలాస్ పాస్వాన్ గారు ఆ ఊళ్ళో హాజీపురం ఉంటుంది, అంత కలిపి మా భీమవరం అంత ఉంటుంది. ఆ ఊళ్ళోనే జోన్ పెట్టేసుకున్నారు. ఒక మెట్రోకు జోన్ చేసేసింది. మాకు చేయడానికి 10 ఏళ్ళు నరక పోరాటం చేసి, నరకయాతన పట్టి, రోడ్లు బందులు చేసి, ఆమరణ దీక్షలు చేసి, చచ్చిపోయే నోట్లో సావులు తలకా పెట్టడానికి వస్తే వాళ్ళు మాట్లాడుతున్నారా? ఏంటి కిషోర్ గారు, నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పాలి ఈ విషయాలన్నీ? మాట్లాడితే పొద్దున్న మేమంటే ఇప్పుడు దీని మీద లేక్స్ రావాలనుకోండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదో వాళ్ళ కుటుంబం మీదో బూతులు తిడితే, లేదా కళ్యాణ్ బాబు గారి పెళ్ళిళ్ళు వీళ్ళు అంటున్నారు కదా, ఏమంటారు, పెళ్ళి కాకుండానే పిల్లలు పుట్టారు అని, అది ప్రజలకు అవసరమా? నిజమే, అసలు అది అవసరం అండి అసలు ప్రజలకి? అలాగే చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ మీద మా అసెంబ్లీలో మేము ప్రత్యక్షం పరోక్షం మాట్లాడతాం, అవసరం? సిగ్గు లేదండి వీళ్ళకి? ఆ సిగ్గు లేదండి వీళ్ళకి? సమస్యల మీద డైవర్షన్ చేయడానికి వీళ్ళు రెచ్చగొట్టేశారు. ఇందులో ఒక దాంట్లో రావడం, ఒకరిని తిడతాం. ఇప్పుడు అందరూ కూడా మీరు అటు సైడ్ ఇటు సైడ్ ఎటు సైడ్ ఎందుకు ఉండాలి? ప్రజల సైడ్ ఉండకూడదా? అంటే స్వతంత్రంగా ఉంటే చచ్చిపోవాలా? స్వతంత్రంగా ఉండేవాళ్ళు చచ్చిపోవాలి, అటు ఇటు ఉండాలి. ఏందండి రాష్ట్రం? నేను ఒక్కడే, చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి, మీ పార్టీలో ఉండండి, మీ అభిమాన నాయకులు, కానీ రాష్ట్రానికి భావితరాలకు అన్యాయం చేయొద్దండి. ఈ విభజన హామీలు రాకపోతే ఆల్రెడీ ఒక తరం నష్టపోయిందండి. ఈశాన్య రాష్ట్రాలు వస్తుందండి కిషోర్ గారు, నేను చెప్తున్నాను. ఇప్పుడు గిఫ్ట్ సీటింగ్ ఇంకా ఇస్తున్నారండి. అవసరం లేకపోయినా 100% రాయితీలు తీసుకెళ్ళిస్తున్నారు. బిల్లు ఆంధ్రప్రదేశ్కి హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదండి. మాట్లాడేవాళ్ళు లేదండి. ఒకటి చల్సాని గారు, ఇక్కడ ఏమవుతుంది, చెప్పిన దాంట్లో ఏంటి తప్పు? తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము విభజన హామీలు తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 2014లో కూడా విభజన హామీలు తెస్తామని చెప్పి అప్పుడు టీడీపీ కూడా ఆ అధికారంలో రెండు కూడా తేలేకపోయినాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మేము తెచ్చామని చెప్పి 3-4 చూపిస్తున్నారు. ఈ రోజున మేము తీసుకొచ్చాము, ఇగో ఇక్కడ వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవాలు తెలియాలని నేను మిమ్మల్ని నేను అనేది అందరూ నేను ఎవరికి తక్కువ శుద్ధి అని చెప్తాను కదండి. ఆఖరికి ఆ తక్కువ ధరకు సారా ఇవ్వాలని గట్టిగా